హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని కడప సిఐపై చర్యలు తీసుకున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇది నిజంగా వైసీపీ ప్రభుత్వమా లేకపోతే టీడీపీ ప్రభుత్వం అని చెప్పి టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా. అలాంటి వైసీపీ అడ్డాలో కూడా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 10 సీట్లున్న కడప జిల్లాలో 7 సీట్లు కైవసం చేసుకుంది కూటమి ప్రభుత్వం. 3 సీట్లకే పరిమితమైంది వైసీపీ పార్టీ. అయినా సరే ఇప్పటికి కూడా కడపలో వైసీపీ రాజ్యం ఏలుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ఆమ్జాద్ బాషా, అలాగే అతని సోదరుడు అహ్మద్ బాషా, అలాగే వాళ్ళ పిఏ కాజాపై టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి, ఆమె భర్త ఇద్దరు కలిసి కడప టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రామకృష్ణ యాదవ్ గారికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐ రామకృష్ణ యాదవ్ గారు రంగంలో దిగి కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించి జరిగింది వాస్తవే అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఆమ్జాద్ బాషా, ఆయన సోదరుడు అహ్మద్ బాషా, అలాగే వాళ్ళ పిఏ కాజా ముగ్గురుపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన కొన్ని గంటల్లోనే ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఆయన్ని విఆర్కి పంపించారు. దీంతో అక్కడున్న టీడీపీ శ్రేణులు విస్మయానికి గురయ్యాయి. ఎందుకంటే తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఎవరైనా సరే ప్రమోషన్లు ఇస్తారని, కానీ ఇక్కడ విరుద్ధంగా ఆయన్ని విఆర్కి పంపించారని పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. దానికి గల కారణాలు ఏందని ఎస్పీని ప్రశ్నించగా ఎస్పీ సమాధానం దాటవేశారు. కడప జిల్లా స్పెషల్ బ్రాంచ్ వైసీపీ సానుభూతి పరులైన పోలీసులతో నిండిపోయిందని, అందుకని వైసీపీ సానుభూతి పరులపై కేసు పెట్టనివ్వటం లేదని, ఒకవేళ కేసులు నమోదు చేసినా ఎమ్మటే ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వాళ్ళని విఆర్కి పంపిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున గుసగుసలు స్టార్ట్ అవుతున్నాయి. నిజంగా సిఐ రామకృష్ణ యాదవ్ గారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన 2019 నుంచి 2022 వరకు కూడా చాలా టార్చర్ అనుభవించారు. ఆయనకి స్టేషన్ ఇవ్వకుండా ఆయన సుమారు 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం విఆర్కే పరిమితం చేసింది. తర్వాత అప్రధానమైన ఆయనకి మానవ హక్కుల కమిషన్ విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా వైసీపీ నేత ఆమ్జాద్ బాషా, అలాగే కడప మేయర్ సురేష్ బాబులు రామకృష్ణ యాదవ్ గారిని కడప జిల్లాలో ఉండనివ్వకుండా ఆయన్ని అనంతపురం జిల్లాకి ట్రాన్స్ఫర్ చేయించారు. వైసీపీ నేతలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సిఐ రామకృష్ణ యాదవ్ మీద తీవ్రంగా వేధిస్తూనే ఉన్నారు. రామకృష్ణ యాదవ్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పాపానికి తిరిగి ఆయన్ని విఆర్ పంపించారు. ఆయన చేసిన తప్పేంది? వైసీపీ నేతలు అసభ్యకరమైన పోస్టులు పెట్టినందుకు ఆయన ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే దానికి బహుమతిగా ఆయన విఆర్కి పంపించారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు స్టేషన్లో కంప్లైంట్ ఇటువైంది, ఆయన విచారణ చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిటివైంది, దాన్ని ఎస్పీ విరుద్ధంగా ఆయన విఆర్కి పంపించడం అయింది. వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ సిఐ రామచంద్ర యాదవ్ గారు అన్యాయానికి గురై టీడీపీ ప్రభుత్వంలోనూ ఆయన అన్యాయానికి గురవుతే కూటమి ప్రభుత్వం పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.